మచ్చా వాడిని చూస్తే నా బ్లడ్ రెడ్ ఇచ్చిడా. వాడిని చూడకపోయినా నీ బ్లడ్ రెడ్ కలరే కదండి అది. అడే పావి. ఏమడిగాను మచ్చా వాడిని? లీవ్ అడిగితే అంత ఓవర్ యాక్షన్ చేస్తాడా లవంగంగాడు? బయట దొరకని చెప్తా, వాడిని తొక్కుతా. ఇది నా సొల్లుటా. దానికి బయటికి ఎందుకులే గానీ ఈడికి వచ్చాడు ఆ సొల్లేదో ఈడ సొల్లు. చుప్పోయి. అరే మన శాస్త్రి గారి మంత్రబలం వల్లే ఈ ఆఫీస్ గోడలు ఇంత బలంగా ఉన్నాయిరా. పాపం మనమే అనవసరంగా ఆయన బాధ పెట్టాం రా. అవును మచ్చా, నేను అక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. అసలు చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, నీకోసం చాలా మంది వస్తున్నారు కదా. పోన్లేరా, ఆయన కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేమా? కానీ మనం చేసిన పనికి ఆయనకి సారీ చెప్పాలిరా. అలాగే మచ్చా. కుదిరితే కాళ్ళ మీద పడదాం రా. కుదిరిపోతే అవి కాళ్ళు లాగేద్దాం మచ్చా. సార్ సారీ సార్, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాం సార్. సారీ నేనే చెప్పాలి, నాకు చాలా గిల్టీగా ఉంది. నేను ఈ కంపెనీలో జాయిన్ చేసుకునేందుకు వాళ్ళకుండా అలా గిల్టీ. ఏంటి? ఏం లేదు సార్, ఇందాకేదో గిల్టీ అన్నారు. అదే మీరు లీవ్ అడిగితే ఇవ్వలేదు కదా, ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. యాడ సార్ కనపడ్డంలా? అందుకే లీవ్ ఇస్తున్నాను, తీసుకోండి. సార్ కాఫీ పత్రం మంది అని వేసారేటి? నిజంగా చెప్తున్నానయ్యా, లీవ్ తీసుకోండి. అవునా సార్? సార్ సార్ లీవ్ లెటర్ ఏమంటారు రాయమంటారా సార్? సూరి, నిషా తర్వాత ఈ ఆఫీస్కి హెడ్ ఎవరు? మీరే. నేనే చెప్తున్నాను, లీవ్ తీసుకోండి. సార్ అసలు మేము లీవ్ ఎందుకు అడుగుతాం తెలుసా? అవన్నీ తర్వాత, ముందు బయలుదేరండి. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూరి, ఏంటి సార్ కొంపదీసి లీవ్ క్యాన్సిల్ చేస్తారా? అయ్యో వద్దు సార్, బయటికి వెళ్తారు కదా, ఖర్చులు కూర్చోండి. ఓకే ఓకే సార్. రారా పదా. పాపం, నేను లేకపోతే ఏమైపోతారు పూర్ ఫెలోస్.